వామ్మో హైదరాబాదా అనుకున్న రోజుల నుంచి హైదరాబాద్లో మాకంటూ ఒక అడ్రస్ని క్రియేట్ చేసుకున్నాము. రేపే ఓపెనింగ్, అంత హడావిడి హంగామా జరుగుతుంది. కొంచెం భయము, టెన్షను అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. చార్ధామ్ అని చెప్పి విన్నావు ఎప్పుడన్నా? చార్ధామ్ కాదు, హిందీ రాకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ని ఆర్గనైజ్ చేస్తున్నాము. నాకు పర్సనల్ గా మావానికి హిందీ, ఇంగ్లీష్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చు కాబట్టి నాకు రాకుండా నేర్చుకునే ప్రయత్నం చేస్తా. పనులు స్టార్ట్ అయినాయి, వెనకాల చిన్న ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది అవుతుంది. ఇవి ఏంటి అంటే పీవీసీ ప్యానల్స్. ఇవి చాలా తక్కువ ఖర్చులో మనము ఇట్లా ఇంటీరియర్ ని మనం చేసుకోవచ్చు. సో దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. అంటే 3D డిజైన్స్ ఉన్నాయి, నార్మల్ డిజైన్స్ ఉన్నాయి, క్లాసిక్ డిజైన్స్ ఉన్నాయి. ఏ వర్క్ అయినా, ఏ డిజైన్ అయినా దీంతో చేసుకోవచ్చు. తక్కువ ప్రైస్ లో అయిపోతాయి. నేను ఇది నెక్స్ట్ జోన్ అని హైదరాబాద్ లో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ నుంచి బుక్ చేసుకుని ఇది చేపిస్తున్నాము. వాళ్ళే వచ్చి వర్క్ చేసిపోతారు. ఒకవేళ కావాలంటే కూడా కొన్ని డిజైన్స్ కూడా చేపిస్తున్నాం మనము. అన్ని అయిన తర్వాత ఎట్లా ఇచ్చే చూద్దాం. ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే మనం ఏ కలర్ లైట్ పెడితే ఆ కలర్ మారుతూ ఉంటాయి. అంటే బ్యాక్గ్రౌండ్ చాలా చేంజ్ చేసుకోవచ్చు. రేపు పొద్దున వీడియోస్ ఇక్కడ తీసినా కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకొంచెం ముందొస్తే మీకు ఫోకస్ మొత్తం నా మీద పడి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా చాలా ఎలివేట్ అవుతుంది. అక్కడ వెనకాల ఇంకొన్ని డిజైన్స్ వచ్చేట్టున్నాయి, ఫ్రేమ్స్ వచ్చేట్టున్నాయి. అవన్నీ అయినాక ఇంకా గజ్జుం అంటది. ఆఫీస్లో మెల్లమెల్లగా చేంజెస్ మొదలైనాయి. వెనకాల ఒక స్ట్రక్చర్కి వచ్చింది, ఇంకా దాని మీద చాలా పని ఉంది. సో నెక్స్ట్ ఎంట్రెన్స్, మెయిన్ ఎంట్రెన్స్ మనది. ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అవుతాము. ఎంట్రెన్స్ లోనే ఒక అద్భుతమైన ఫీల్ ఉండాలి అని అద్భుతాన్ని క్రియేట్ చేయడానికి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ ఉదయ్ వచ్చిండు. ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ, అంటే చూసే వాళ్ళందరికీ ఏంటంటే అరే నీ అమ్మ వీడు అన్ని ప్రమోషన్ చేస్తున్నా కావచ్చు అనుకుంటారు. ఇది ప్రమోషన్ కాదు. అంటే మన వాళ్ళ వర్క్ ఎవరో ఒకరు ఇట్లా ముందుకు ప్రజెంట్ చేస్తేనే ఎక్కువ మంది తెలుస్తుంది. ఆడే మనోనికి చాలా వ్యూస్ వస్తున్నాయి అని వస్తున్నాయి. మన ద్వారా కొత్తల కొరకు తెలిస్తే బాగుంటుందని ఈ సెగ్మెంట్ ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, ఎలాంటి కలర్స్ వాడతారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఈ డ్రాయింగ్ కంప్లీట్ చేద్దాం మనం. ఓకే, మన వాళ్ళు కలర్ మిక్సింగ్ స్టార్ట్ చేసారు. సో నార్మల్ గా నేను ఈ డబ్బా ఉంటది కదా, ఈ డబ్బా ఈ కలర్ తోనే చేస్తారు అనుకున్నా. ఆర్ట్ అనేది ఒక డిఫరెంట్ కలర్ రావడానికి కొన్ని మిక్సప్ చేస్తున్నారు. సో ఇట్లా కలర్ మిక్సింగ్ చేసుకొని ఇవి పెయింటింగ్ స్టార్ట్ చేసారు. ఇప్పుడు వైట్ లో రెడ్ మిక్సింగ్ చేస్తున్నారు. ఏ కలర్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం లైట్ పింక్, అది ఇప్పుడు లైట్ పింక్ కలర్ వచ్చింది. సో ఈ మిక్సింగ్ కలర్స్ తోనే వీళ్ళు వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. जिप्सम शीट के लिए यहाँ से यह पूरा విలేజ్ మనకు విలేజ్ థీమ్ కావాలి డార్లింగ్. ఆ గోడ ఉంటుంది చూసినావా, అదే ఒక మట్టి గోడ వచ్చినట్టు. హిందీ రాకపోతే గింత దమ్ము ఉంటుంది. మనది ట్రావెల్ కంపెనీ కాబట్టి ట్రావెల్ రిలేటెడ్ కొన్ని పిక్స్ అన్ని ఫ్రేమ్ చేయించినాము. సో నీట్ గా ఫ్రేమ్స్ మనకు 2G ఫ్రేమ్స్ వాళ్ళు చేసిచ్చుండే. సో నీట్ గా వర్క్ చేసిరు అండ్ ప్రింటింగ్ కూడా ప్రాపర్ గా వచ్చిండే. థ్యాంక్ యూ 2G పిక్స్. సో ఇవన్నీ మనం ఈ రోజు పేస్ట్ చేసేయాలి. రేపే ఓపెనింగ్, అంత హడావిడి హంగామా జరుగుతుంది. కొంచెం భయము, టెన్షను అన్నీ ఉన్నాయి. చేద్దాం, మెల్లమెల్ల చేద్దాం.
మధ్యలో చిన్న ఇన్ఫర్మేషన్, మా పెట్టుకోతలప్పుడు తీసుకున్న బెడ్ ఇది, మా అత్తగారు పెట్టిన బెడ్. సో అప్పటి నుంచి చేంజ్ చేయలే. సో దగ్గర 3 ఏళ్ళు దాటింది. 3 ఏళ్ళలో చిన్నోడు పుట్టి ఇదే పరుపులా చాలా సార్లు వచ్చిండు. దారా ఏంట్రా ఇది పొట్టడా వాటరా? సో ఇట్లా వాటర్ పోసి కింద మార్కలు కూడా అయినాయి. ఈ మ్యాట్రెస్ ని చేంజ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినాము. కొత్త మ్యాట్రెస్ తెచ్చుకుందామా మీరు? నువ్వు దాని మీద కూడా చుచ్చిపోతావా? దొంగ పిల్ల. దా కొత్త మ్యాట్రెస్ బుక్ చేద్దాం మనం. ఏంటిది? ఏంటిది అది? ఇయే అది. హలోనా? ఇదేంది? ఎమ్మా పర్పు. ఈ ఎంఆ మ్యాట్రెస్ అనేది ఇట్లా రోల్ విధంగా ప్యాక్ చేసి వాక్యూమ్ సీల్డ్ చేస్తారు. మోషన్ అబ్జార్ప్షన్ అండ్ డైమండ్ డిగ్రీ టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు. ఏమైంది మీరు? ఎట్లుంది ఆమె బెడ్? చాలా మంచిగా ఉంది, మస్తు మెత్తగా ఉంది. దీని మీద పడుకున్నా కూడా నడుము నొప్పులు రావు. చిన్న కూడా చాలా కంఫర్టబుల్ గా పడుకుంటాడు. అంత బాగానే ఉంది. మరి ఇంత తెల్ల ఉంది, మళ్ళీ వీటి చుచ్చు వస్తే ఎట్లా? వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ కూడా బుక్ చేసిన ఎమ్మ వాళ్ళదే. మేధాంశ గారు చుచ్చు పోసిన ఇబ్బంది కాకుండా వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ రా ఇది. స్లీప్ హ్యాపీ. మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అనేది ఇట్లా ఉంటది కింద సైడ్. వాటర్ పడ్డా లీక్ కావు. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్. ఇది వాటర్ పడ్డా కూడా ఇబ్బంది ఏం కాదు. పిల్లోస్ కూడా మేము ఎంఆ నుంచే తీసుకోవడం జరిగింది. ఇవి ఎంఆ మెమొరీ ఫోమ్ పిల్లోస్. సేమ్ బెడ్ లెక్కనే ఇట్లా అప్పకచ్చింది. మ్యాట్రెస్ అయితే చాలా చాలా కంఫర్ట్గా ఉంది. కూర్చున్నా కూడా డిస్టర్బెన్స్ ఏం లేదు. చిన్న పిల్లలు ఉన్నా, ఎవరైనా ముసలోళ్ళు ఉన్నా, ఎవరున్నా ఇది బుక్ చేసుకుంటే వాళ్ళు నైట్ హ్యాపీగా పడుకుంటారు. నడుము నొప్పులు కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ అనేవి మేము బుక్ చేసుకున్న మ్యాట్రెస్ లో రావు. సో నాకు కావాలనుకుంటే ఈ మ్యాట్రెస్ ఇక్కడ కనబడుతున్న వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేయండి, మీరు కూడా బుక్ చేసుకోండి. ప్రెసెంట్ 55% వరకు ఆఫర్ నడుస్తుంది. ఇక్కడ కనబడుతున్న అనిల్ 50 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఫ్రీగా ఫాస్ట్ గా డెలివరీ చేస్తారు. 15 years వరకు వారంటీ ఉంది. 100 days మీరు ఫ్రీగా ట్రయల్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంది. ఎవరైనా కావాలి అంటే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎలా ఉందంటే చూస్తే కంటెంట్ చేయాలన్న ఫీల్ వస్తుంది. సెల్ఫీ తీసుకోవడానికి కెమెరా చూడడానికి ఫీల్ అయ్యి ఇంట్రోవర్ట్ నేను. నా ఫోన్ అంతా కూడా 100 సెల్ఫీలు ఉన్నాయి. అలాంటి పర్సన్ ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్ గా కంఫర్టబుల్ గా మాట్లాడుతున్నా, మనం చార్దాం వీడియో చేయగలిగినంటే మన అనిల్ జీరా గారు నిజంగా కంటెంట్ క్రియేటర్. బ్రో నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. రోజు ఒక టైడ్ అయ్యి రూమ్కి వెళ్ళి పడుకుంటున్నాం కదా, ఇదంతా చూసినంత టైడ్నెస్ మొత్తం మర్చిపోతున్నాం. నిజంగా చెప్తున్నా, ఆ లోపల నుంచి వచ్చే వైబ్ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసిన ఫీల్ అవుతుంది. ఆ పేపర్ మీద ఉన్న రాతలన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ అనిల్ బ్రో. అండ్ ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నాం, డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి, ఇంతే హార్డ్ వర్క్ చేయాలని మేము అనుకుంటున్నా. ఆఫీస్ కమ్, స్టూడియో కమ్, మీటింగ్ రూమ్లు కమ్, అన్ని కమ్ములు రెడీ అయిపోయినాయి. సో మా వాళ్ళు శబాష్ అనేటట్టు బిజినెస్ చేసి మీ అందరిని మెప్పించి మీ ముందుకి మీకు బెస్ట్ సర్వీసులు మా ట్రావెల్ ద్వారా ఇచ్చి ఇక్కడ నుంచి బెస్ట్ కంటెంట్లు మీకు ఇచ్చి 2025 అనేది సంపుకోవాలి. సో ఆ సంపుకోవడానికి బ్లెస్సింగ్స్ మీరు అందరు ఇవ్వాలి. వామ్మో హైదరాబాదా అనుకున్న రోజుల నుంచి హైదరాబాద్లో మాకంటూ ఒక అడ్రస్ని క్రియేట్ చేసుకున్నాము. మమ్మల్ని కలవాలంటే ఇక్కడికి రావాలి అనే ఒక ఆ ఎమోషన్ ఉంటుంది చూసినావా, అది చాలా పెద్ద ఎమోషన్. సో ఆ ఎమోషన్ని క్రియేట్ చేసుకోవడానికి నాకు లిటరల్గా దగ్గర ఒక 10 years పట్టింది. మనోళ్ళు దగ్గర బయట ఒక 5-7 years బయటికి వెళ్ళి ఈడికి వచ్చి అటు ఇటు చేసి వీళ్ళకు 10 years పట్టింది. సో 10 ఏళ్ల ప్రయాణంలో మాకు ఒక అడ్రస్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం బాకీ ఉందంటే వాళ్ళు చేసిన పని బాకీ ఉంది. ఇప్పుడు లాస్ట్ దగ్గర 1 year అయిపోయింది. 1 year నుంచి దగ్గర మనం మాక్సిమం అమౌంట్ తీసుకెళ్ళాం. 2000 పైన మనం తీసుకెళ్ళాం ట్రిప్ కి. ఓకే, విత్ 0 రిమార్క్. ఒక్కళ్ళు కూడా నెగిటివ్ అవ్వాలా, ఒక్కరికి మనం ఇచ్చిన కమిట్మెంట్ మిస్ అవ్వాలా. 1-2 ప్లేస్ల కమిట్మెంట్ మిస్ అయితే దాని తగ్గట్టు వాళ్ళకి మాట్లాడి వాళ్ళకి సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి రిఫండ్ కూడా ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. 2 సందర్భాలు వాళ్ళు సాటిస్ఫై అవ్వాలని చెప్పినంత కారణంగా అది కూడా మన చేతులు లేక వాతావరణం వల్ల జరిగింది. సో డెఫినెట్ గా మీకు ఇచ్చే కమిట్మెంట్ డెఫినెట్ ఫుల్ఫిల్ చేస్తాం. మేము దానికోసం ఎక్కడి వరకైనా వస్తాం. మేము మీకు సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఒక వారం రోజులైతే ఫుల్ టైర్డ్ అవుతున్నాం మనోడు అన్నట్టు. రోజు వచ్చి ఎప్పుడు పడుకుంటున్నామో. నిజంగా ఈ ఫేజ్ బాగుంది యాక్చువల్ గా. సో రేపైతే పూజ. సో అమ్మవారిని చూస్తుంటే ఒక ధైర్యం వచ్చింది మా అందరికి. సో ఆ ధైర్యాన్ని మీరు కూడా ఇచ్చి సపోర్ట్ చేశారని కోరిక. రేపు పొద్దున సఫారీ ప్రారంభోత్సవం. जय बोलो गणेश महाराज की।
ఇది మీ జోడీ చూసి మీ జోడీ అన్యోన్య దాంపత్యాభివృద్ధి వస్తూ చాలా మంచి అనిపిస్తుంది. శుభం. స్మార్ట్ జోడీలో కప్పు రాకుండా అయ్యగారి చేత స్వీట్లు అయితే తీసుకుంటాం. ఇదే కప్పు లెక్క మాకు. థ్యాంక్ యూ పంతులు, థ్యాంక్ యూ. కప్పు అంటే అది చూపెట్టేది. ఎంతో మంది హృదయం అనే కప్పును గెలిచినాం మీరిద్దరు. శుభం శుభం. మంగళహారతి పరమయ్యా. సకల చరాచరములో భయం అయితే స్టార్ట్ అయిందని ఏమైతుందో కానీ ఏం కాదు, భయం దేనికి? అంటే కొంచెం భయం కొంచెం స్టార్ట్ చేసినాం కదా, మరి ఏమవుతుందో ఏమో అని. కానీ ఎండ్ ఆఫ్ ది ఒక ధైర్యం అయితే వచ్చింది. ఒక స్పేస్ మనం మన వీడియోలు చేసుకోవాలన్న ఒక స్పేస్, అన్నిటినీ మల్టీపర్పస్ గా వాడడానికి ఒక స్పేస్ అయితే దొరికింది. చూద్దాం ఇక ఎట్లుందిరా రాజు. సూపర్ ఉంది, మంచిగా ఉంది. అన్నిటికన్నా గోడ మీద పిల్లలు కూర్చున్నారు చూసిన ఆ బొమ్మలు, అవి హైలైట్ ఉన్నాయి. అని నేను సడన్గా తెచ్చిన ఏదో ఒకటి ఊలాడుతాయని ఇంకా చిన్న చిన్న బొమ్మలు. నీకు ఎటువో అనిపిస్తుంది చెప్పురా. అంటే అంటే ట్రిప్ అంటే ఫస్ట్ మనకు ఊరు తప్ప నీకు తెలుసా, ఊరు తప్ప మనకి ఎటు మనసున పట్టది. పోతే ఇక ఎటన్నా పెద్ద పోవాలి. సింగపూర్ ప్లాన్ చేద్దాం మరి. మరి పోదామా? ఇంటర్నేషనల్ ట్రిప్స్ అంటారు కదా, ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? బాలి, మాల్దీవ్స్, దుబాయ్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. లేదు ఈ సీజన్ కి నాలుగు. ఇగో అనిల్ తొందరగా ఫాస్ట్ గ్రో చేసి మనకు ప్రైవేట్ జెట్ బుక్ చేసి ట్రావెలింగ్ స్టార్ట్ చేయించేసి మన ఆ ట్రావెలింగ్ నడుస్తుంటే అప్పుడు అట్లా మన ట్రిప్ వేసుకుని యాక్చువల్గా శ్రీకాంత్ అన్న అంటే అవుతుంది, ఇది తొందరలోనే అవుతుంది. సరే తొందరలోనే బ్రో జెట్ ఫ్లైట్ మైవిలేషియాకి బుక్ చేద్దాం మనం. ఓకే, ఆల్ ది బెస్ట్. సో మమ్మీని గుర్తుపట్టే ఉంటారు కొంతమంది. మనతో కేరళ ట్రిప్ కి వచ్చింది సంతూర్ మమ్మీ. వీళ్ళ పాప శ్రీప్రియ మన సఫారీలోనే వర్క్ చేస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉందండి. కేరళ ట్రిప్ లో కలిసి మళ్ళీ ఇక్కడ సఫారీ ఓపెనింగ్ కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు ఏదో ట్రిప్ అయిపోయింది, వీళ్ళతో పని అయిపోయిందని కాకుండా ఫ్యామిలీ మెంబర్ లాగా గుర్తుంచుకొని మరీ నన్ను ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ మమ్మీ వచ్చినందుకు పిలవగానే. టోటల్ పాన్ ఇండియాలోనే సఫారీ టూర్స్ అంటే అసలు మౌత్ టాక్ వెళ్ళిపోవాలి, ఆన్లైన్ టాక్ కాదు, మౌత్ టాక్ వెళ్ళిపోవాలి. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం సర్వీస్ పరంగా. థ్యాంక్ యూ. కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది, చాలా కష్టపడుతున్నాం. లో నీ ఫేవరెట్ ఏంట్రా? అంటే ఈ ప్లేసెస్ నా ఫేవరెట్ అని చెప్పి. అంటార్టిక్ అదొకటి నా లిస్ట్ లో, అదొకటి. నువ్వు నార్వే అండ్ ఐస్లాండ్ రోడ్ ట్రిప్. ఇంటర్నేషనల్ అదే అంటున్నా. మరి నీ ముందు అడిగా అంటే నేషనల్ లో చెప్పురా అని అడిగా. ఓకే సారీ మరి కాదు వీనికి ఏం తెలుసు అన్నట్టు నాకు ఎక్స్ప్రెషన్. నేను తప్పినా, నేను కరెక్ట్ ఫస్ట్ అడిగి నేషనల్ లో ఏం ఇంట్రెస్ట్, ఏం ఫేవరెట్ అని అడుగుతున్నా. ఓకే నేషనల్ లో లదాఖ్ ఇస్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. నేను దానికి పైసలు పోతాయి ఇయర్. నార్త్ కాకుండా నా ఫేవరెట్ ఆఫ్టర్ అనగనగా ఆంధ్రప్రదేశ్. అనగనగా సిరీస్ మాత్రం బాబా సూపర్ టేకింగ్. అది అంటే బ్లాగింగ్ లో ఇట్లా ఒక సిరీస్ ని చేయొచ్చు అని చేసిన పర్సన్ ఇడు. సో ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఓజీస్. సో అంటే మేము కొన్ని ప్రయత్నాలు చేసి మేము మార్గ మధ్యంలో యాక్టింగ్లు అవి ఇవి అనుకుంటా అన్ని చేసేసరికి డైరెక్ట్ అవుతున్నాము. నేషనల్ లో ఇంటర్నేషనల్ లో ఏ ఫేవరెట్ ఒకసారి చెప్పాడు అనమాట. మేము గోకటపల్లి ఇంట్లో ఉన్నప్పుడు, బ్రో నువ్వు లడాక్ వెళ్ళదా, లడాక్ వెళ్ళకపోతే ఎలాగైనా చచ్చిపోయి వేస్ట్, అసలు బతికి వేస్ట్, లడాక్ వెళ్ళాలని చెప్పినప్పటి నుంచి, తన వీడియోలు చూసినప్పటి నుంచి లడాక్ కొంచెం వెళ్ళాలనిపిస్తుంది. యష్ బాబా కూడా ఒక ట్రావెల్ రిలేటెడ్ ఒక చిన్న సబ్ కంపెనీ కూడా ఉంది. చాలా మెసేజెస్ కంపెనీస్ మెసేజెస్ ఇట్లా వస్తూ ఉంటాయి అన్నట్టు. సేయింగ్ హెలికాప్టర్ రైడ్ ఉంది, తక్కువ డబ్బులకైనా వస్తూ ఉంటది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ సర్వీస్ ఉండదు, ఏది ఉండదు. బట్ ఇక్కడ మన ఆఫీస్ ఇల్లు ఉందనుకోండి, బికాస్ మీరు రెస్పాన్సిబుల్ ఇక్కడ. మీరు ఏదో ఆన్లైన్ లో చెప్పలేదు, యూ హావ్ ఎ ఫిజికల్ ఆఫీస్ హియర్. సో దట్ విల్ క్రియేట్ ఎ గుడ్ ట్రస్ట్. ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మర్చిపోని థింగ్ ఏంటి? ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్, ఆబ్వియస్లీ పాస్పోర్ట్, నైస్, వ్యాలెట్, లైక్ కార్డ్స్, phone.
ట్రావెల్ పరంగా మాది టూర్స్ కంపెనీ ఓపెనింగ్ కాబట్టి ట్రిప్స్ వేయడానికి ఫేవరెట్ మీ ప్లేస్ ఏంటి? ఇండియాలోనా? ఇండియాలో. ఇండియాలో అయితే లడాక్. ఇంటర్నేషనల్లో ఇంటర్నేషనల్ అంటే నేను అనుకుంటుంది చూడాలని ప్యారిస్. ట్రిప్కు పోయే ముందు నార్మల్గా నువ్వు లాంచింగ్ పోయే ముందు వేరే దేశాలు పోయే ముందు మర్చిపోకుండా చెక్ చేసుకునే ఐటమ్ ఏంటి? పవర్ బ్యాంక్. ఎక్కువ పవర్ బ్యాంక్, పాస్పోర్ట్ ఉండాలి కదా, ఫస్ట్ అది చూసుకున్న తర్వాత పవర్ బ్యాంక్. సో రీసెంట్ గా మేము చార్ధామ్ అని ఒక ట్రిప్ ని అనౌన్స్ చేసాం. మీకు ఐడియా ఉందా చార్ధామ్ అంటే? ఐడియా లేదు, చెప్పు. చార్ధామ్ అంటే ఒక 4 ధాములు: కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఈ పుణ్యక్షేత్రాలు. ఈ 4 ధాములను కలిపి చార్ధామ్ అంటున్నాము. సో వీటికి నార్మల్ గా బై రోడ్డు వెళ్ళాలంటే 15 రోజులు టైం పడుతుంది. మనము ఒక తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ టైం హెలికాప్టర్ రైడ్ ని తీసుకొచ్చినాం. సో హెలికాప్టర్ లో ఓన్లీ 4 days ఇక్కడ ఎక్కాలి, హెలికాప్టర్ లో కేదార్నాథ్ లో దిగాలి, దర్శనం చేసుకోవాలి, స్టే చేయాలి, విఐపి దర్శనం. నెక్స్ట్ డే మళ్ళీ హెలికాప్టర్ ఎక్కాలి, నెక్స్ట్ మళ్ళీ యమునోత్రికి వెళ్ళాలి, ఇంకో ధామ్కి వెళ్ళాలి. ఇట్లా 4 రోజుల్లో ధాములు కంప్లీట్ అవుతున్నాయి. సీజనల్ టెంపుల్, కొన్ని నెలలు మూసి ఉండి కొన్ని నెలలు తెరిచి ఉంటాయి కాబట్టి. ఈ 4 ప్లేసెస్ లో మీరు విన్న ప్లేస్ ఏంటి? అన్ని నేను కేదార్నాథ్, బద్రీనాథ్ ఎక్కువ విన్నాను. ఇటు పోదామన్న ఇంట్రెస్ట్ ఉందా? ప్రెజెంట్ లేవు, ఉన్న ప్లేసెస్ కి కొంచెం మనం రిలాక్స్ అయిన తర్వాత పుణ్యక్షేత్రాలు అప్పుడు జరుగుతుంది. అన్న నాకు చెప్పిన విషయం ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ దగ్గరలో పడ్డది. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పుణ్యక్షేత్రాలు అన్నిటికీ థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏజ్ లో పెద్దవాళ్ళు కాబట్టి మీ బ్లెస్సింగ్ సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. ఆల్ ద వెరీ బెస్ట్. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. అంటే ఫస్ట్ విషయం అంటే మన లాంగ్వేజ్ అంటే హీరోల్లో లాంగ్వేజ్ ఎవరు ప్రాపర్గా పలుకుతారు అంటే మీరు ఫస్ట్ ఆ తెలంగాణ స్లాంగ్ని ఎవరో ఎవరు మాట్లాడుతున్నాం అనుకుంటే మస్తు మాట్లాడుండే. అప్పటి నుంచి నా తర్వాత యూట్యూబ్లో స్టార్ట్ చేసింది నువ్వే కదా. కానీ ఆ లింక్ మంచిగా కలిసి ఉండే. అండ్ ఫస్ట్ విషయం ఏంటంటే చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి చాలా మంచిగా మాట్లాడే వ్యక్తులు అన్న ఒకడు. థ్యాంక్ యూ. లైక్ యూనో నేను చూస్తే నాకు నా తమ్ముడు చూసినట్టు అనిపిస్తుంది, నాకు నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. సో దట్స్ హౌ కర్లీ కొంచెం కట్ చేసా. ఒకటి ఇండియాలో విజిట్ చేయాలనిపించే ట్రిప్స్ మీకేంటి? ఇండియాలో నాకు ఎప్పటి నుంచో లదాఖ్ అనే ట్రిప్ ఎప్పటి నుంచో మిస్సింగ్ అనమాట. ఆల్మోస్ట్ వెళ్ళాల్సింది, ఒకసారి క్యాన్సిల్ అయింది, అప్పటి నుంచి అలా అది ఊరిస్తూనే ఉంది. సో లదాఖ్ ట్రిప్ అనేది ఒకటి ఉందన్నమాట. ఓకే. ఇంటర్నేషనల్లో ఐస్లాండ్ ఒకటి ట్రిప్ ఉంది. ఐస్లాండ్ మంచి కంట్రీ, అది అసలు సూపర్ కంట్రీ. అది కూడా ఆల్మోస్ట్ వెళ్ళాల్సింది, వీసా లేట్ అవ్వడం వల్ల కుదరలేదు మాకు. రోడ్ ట్రిప్ వేస్తే ఐస్లాండ్ ఇంకా బాగుంటుంది. ఐస్లాండ్కి వెళ్ళిన తర్వాత రోడ్ ట్రిప్ వేయాలి. ట్రిప్స్ వేసే ముందు ఖచ్చితంగా మర్చిపోని థింగ్ ఏంటి మీరు ట్రిప్స్ వేసేటప్పుడు? ఆబ్వియస్లీ సెల్ ఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్ కెమెరా. సఫారీ టూర్స్ అంటే నేషనల్ అనుకుంటే వారాబై ఇంటర్నేషనల్ తగ్గేదేలే. ఇప్పటి నుంచి ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా సఫారీలో. నైస్ విత్ సఫారీ లోగో. ఓపికగా మా లోగో వేసి, మా లోగో ఎక్కడ నుంచి తీసుకున్నారో మంచిగా తీసుకున్నారు. మనము ఈ 3D ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్ ఇవన్నీ చేస్తుంటాం కదా, వాటిని ఒక బిజినెస్గా మార్చుకొని ఉమెన్ ఎంపవర్మెంట్లో దూసుకోబోతున్నాం. సో ఈ బిజినెస్ నీకు సక్సెస్ అయ్యి నీ లెక్క చాలామంది ఉమెన్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలి. చాలా రోజులు అక్కని కలిసి హ్యాపీ వచ్చినందుకు. అంటే ఇన్ని రోజులు ఏం అవుతుంది నిజంగానే. పార్ట్నర్స్తో మీకున్న బాండ్ అక్కడక్కడ రీల్స్లో కనపడుతుంది. సింగిల్గా ఎదగడం అనేది చాలా చాలా టఫ్, బట్ కలిసి ఎదగడం అంటే మాత్రం ఒక డిఫరెంట్ రేంజ్లో ఎదగవచ్చు. వేగంగా వెళ్ళాలంటే ఒక్కనే వెళ్ళు, దూరంగా వెళ్ళాలంటే నలుగురితో కలిసి వెళ్ళు అని ఒక సామెత విన్నా. సో నలుగురితో కలిసి వెళ్తే దూరంగా వెళ్ళొచ్చు, దూర ప్రయాణం చేయొచ్చు అని చెప్పి కలిసి ప్రయాణం చేస్తున్నాము. దేవుని ఆశస్సులు ఎంతవరకు ఎట్లా ఉంటాయో అంత మంచి జరగాలి. ఇండియాలో మీకు నచ్చిన ప్లేసెస్, ఎక్కడికి వెళ్దాము అనుకునే ప్లేసెస్ ఏమున్నాయి? అన్నీ చూడాలా. ఎట్లా అనిపిస్తుంది అక్క సఫారీ టూర్స్? చాలా అంటే చాలా బాగుంది. ఇంత తొందరగా ఇంత ఎదగడం అనేది అసలు మామూలు విషయం కాదు. ఒక పాజిటివిటీ అని ఉంటుంది చూసిరా, అది అక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. ఎందుకంటే వీళ్ళ కలయిక వల్లనే ఆమెని ఆ కలయిక మంచి హిట్ అయింది. అంటే నేను ముందు కాబట్టి ఆమె వెనకత్తుంది కాబట్టి అట్లా రాను నాకు ఎందుకు ఆమెనియే పెద్దదైతే కావచ్చు అనిపిస్తుంది. ఆల్రెడీ పెద్దది అయిపోయింది, నువ్వు అనుకోవడమే. థ్యాంక్ యూ వచ్చినందుకు అక్క. థ్యాంక్ యూ ప్రభాకర్ అన్న. ఓకే, లవ్ యూ. సేమ్ టు యూ. అక్క సఫారీలో నెక్స్ట్ మీరు ట్రిప్ వేస్తలేరా? సీరియస్ అడుగుతున్నా. 100% వేస్తాం, ఎందుకు వేయము? మనాలియా? మనాలికి వెళ్తాం పక్క. పక్కా. సో బుక్ చేయండి రా. ఆగో బాగుంది. ఈ ఫ్రేమ్ కోసం వెయిట్ చేస్తున్నాం యాక్చువల్గా. నైస్ అక్క, థ్యాంక్ యూ. సో నార్మల్గా ఇంటర్వ్యూ అనేది శివ చేస్తాడు. ఇప్పుడు ట్రావెల్ రిలేటెడ్ ఇంటర్వ్యూ నేను శివని చేయబోతున్నా. వైరల్, కాంట్రవర్సీ లాంటివి కాకుండా ఫన్.
ఇండియాలో ఏ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నావు? ఇంకా ఇప్పుడు వరకు ఇదే ఏం అనుకోలేదు, బట్ అనుకుంటే మాత్రం నీకు చెప్తా ఎక్కడికి వెళ్తావు ఏం చేయాలని నిన్నే అడుగుతా సార్. ఇంటర్నేషనల్ అయితే యూఎస్ వెళ్ళాలి ఫస్ట్ అనుకుంటా. చార్ధామ్ అని చెప్పి విన్నావు ఎప్పుడన్నా? చార్ధామ్ ఇట్లా మధ్యలో సస్పెన్స్ మ్యూజిక్ వేసుకోవాలి ఇట్లా. చార్ధామ్ అంటే నార్మల్గా ఇప్పుడు నెక్స్ట్ అంత సీజన్ అంతా చార్ధామ్ సీజన్. కేదార్నాథ్ అని విని ఉంటావు, బద్రీనాథ్ అని విని ఉంటావు. అది మీ దగ్గర విన్నాను, నేను నీళ్ళలోనే చూసాను. నేను చార్ధామ్ అరే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంటి అంటే ట్రావెల్ పక్కన పెట్టండి, జనాలకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం మన వీడియోస్ ద్వారా. చార్ధామ్ అంటే ఇది ఉన్నది, ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నాం, ట్రావెల్ ఇట్లుంటుంది అట్లుంటుందని. ట్రావెల్ చేసేటప్పుడు మర్చిపోకుండా తీసుకోబోయే ఐటమ్ ఏంటి? చార్జర్. నిజంగా ఇది చార్జరు పెద్ద టార్చరు. మీరు ట్రిప్కి వెళ్తే మర్చిపోకుండా తీసుకుపోయే ఐటమ్ ఏందో కింద కామెంట్ చేయండి. అంటే కాంట్రవర్సీలు ఆ ఇంటర్వ్యూలు అన్నీ దాని మందమే, కానీ నేను బయట మాత్రం శివ చాలా మంచి పర్సన్, మంచి సపోర్ట్ చేస్తుంటాడు, చూస్తూ ఉంటా. థ్యాంక్ యూ. ఇట్లానే కలిసి ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సిరి వచ్చినందుకు. ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇండియాలో ఒక మంచి ప్లేస్కి వెళ్దాం అనుకుంటే ఏది నీకు మైండ్లోకి వస్తుంది? ఏ ప్లేస్ అయినా పర్వాలేదు. సరే ఇంటర్నేషనల్లో ఎటు వెళ్దాం అనుకుంటున్నావు? ట్రిప్ వేసేటప్పుడు మైండ్లో ఫస్ట్ ఇది పెట్టుకోవాలి, ఇది లేకపోతే నా ట్రిప్ స్టార్ట్ కాదు అనే థింగ్ ఏంటి? సమ్మర్ అయితే సన్ స్క్రీన్, వింటర్ అయితే మంచి వులెన్ క్లోత్స్. ఓకే, డిపెండ్స్ ఆన్ సీజన్ అన్నమాట. సో ఇవరిదాకా చేసిన క్వశ్చన్స్ లో ఇది ఒక డిఫరెంట్ ఆన్సర్, సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ ఆబ్వియస్లీ అమ్మాయిలకి, అందులో ఆర్టిస్టులకి చాలా ఇంపార్టెంట్. చార్ధామ్ విన్నావా? చార్ధామ్ కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి, ఈ నాలుగిటిని చార్ధామ్లు అంటారు. మా సఫారీ టూర్స్ ద్వారా మేము సర్వీస్ చేయడం కదా, కొంచెం ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాం అనిపిస్తుంది. ఈ 4 ధాముల్లో నువ్వు ఎక్కువగా విన్నది ఏంటి? గంగోత్రి. ఎందుకు గంగోత్రి సినిమా చూసా? నెక్స్ట్ బద్రీనాథ్, కేదార్నాథ్. సో దీనికి మేము ఒక హెలికాప్టర్ సర్వీస్ స్టార్ట్ చేసినాం. ఈ ట్రిప్ నార్మల్ రోడ్ ట్రిప్ వేయాలంటే 15 రోజులు పడుతుంది. మేము 4 days లోనే హెలికాప్టర్లో ఇట్లా హీరో లెక్క ఎక్కాలి, దిగాలి, దర్శనం చేసుకోవాలి, విఐపి దర్శనం చేసుకోవాలి, మంచి స్టే చేయాలి 5 star హోటల్లో. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో దాముకు హెలికాప్టర్ ఎక్కాలి. ఇట్లా 4 రోజులు 4 దాములు రిలాక్స్ గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఏ ఊరైనా తీసుకెళ్తారు కదా రీజనబుల్ ప్రైజెస్ లో. సమ్ వీళ్ళ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీస్ తో కానీ అందరూ డెఫినెట్ గా సఫారీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ని చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ సిరి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో ఒక మంచి పాజిటివ్ పర్సన్స్ చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చే పర్సన్స్ వీళ్ళిద్దరు. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ రావచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అన్న హోప్ క్రియేట్ చేసినది మీరే. 1 గంట టైం మీతో కూర్చొని మాట్లాడిన తర్వాత ఓకే మనం స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీ జర్నీ కూడా ఆ వరండాలో స్టార్ట్ అయింది కదా, ఊర్లోనే కాదు హైదరాబాద్ దాకా పోవాలని మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన పర్సన్స్ లో మీరు ఒకరు. నార్మల్ గా నువ్వు ఒక ట్రిప్కి వెళ్తా ఉంటే ఫస్ట్ నీకు గుర్తొచ్చే థింగ్ ఏంటి? సిరి మాకు చెప్పింది మాయిశ్చరైజర్ అవన్నీ, అవి కాకుండా. బట్ యాక్చువల్లీ అవే గుర్తొస్తాయి మాకు. సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ కూడా కాదు. ట్రిప్కి వెళ్తున్నామంటే ట్యాన్ అవ్వకుండా ఎట్టి పరిస్థితిలో రామ్ కాబట్టి సన్ స్క్రీన్ ఇస్ మ్యాండేటరీ. వాళ్ళందరూ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ పైన చూసుకుంటుంటే నేను ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏ ప్లేసెస్ చూడాలి, ఏం చేయాలి అన్న దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పటి నుంచి అలానే టెన్షన్స్ ఏమవుతూ మీకు సఫారీ టూర్స్ ఉంది. సో ఇప్పటి నుంచి ఆ రోజు నువ్వు తీసుకోక బావా, మాకు ఇచ్చేసే ప్లీజ్. ఎస్, నేను ఎప్పుడు వెళ్తున్నా ఒక ఫోన్ కాల్ మీకు కొట్టేస్తే మీరు చెప్పేస్తారు అంతే. డన్. నౌ వీఆర్ లాంచింగ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఆన్ సఫారీ. సో ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఏమైనా వేద్దాము అనుకుంటే ప్లీజ్ మా వాడు ఉన్నాడు అని చెప్పి గుర్తుపెట్టుకుని. డెఫినెట్గా ఇన్ని రోజుల వరకు మేము సోలోగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. నౌ వీ హ్యావ్ యూ. సో డెఫినెట్లీ మాకు హెడ్ఏక్ లేకుండా డైరెక్ట్గా నీకు కాల్ చేసేస్తే నువ్వు సెట్ చేసేస్తా, ఆ విషయం తెలుసు. ఎస్, వీళ్ళే కాదు మీరు కూడా రావచ్చు సఫారీతో. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అక్క ఫస్ట్ అయితే వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా చేసిన ట్రిప్లలో నీకు ఏది బాగా నచ్చిన ట్రిప్? అన్నిటికన్నా నాకు మాల్దీవ్స్ అంటే ఇష్టం. అది ఫస్ట్ వెళ్ళినా కాబట్టి. కానీ ఎంజాయ్ చేయాలి అంటే రీసెంట్గా బాలి వెళ్ళినాం, అది కూడా సూపర్ ప్లేస్. ట్రిప్కు వెళ్ళే ముందు మర్చిపోకుండా తీసుకోబోయే ఫస్ట్ థింగ్ ఏంటక్క? కెమెరాలు, బ్యాటరీలు, చిప్పులు, ఇవే. సో ఇది కంటెంట్ క్రియేటర్ బాధలు ఇవన్నీ. అంతే. మేము ఒక పెద్ద థింగ్ ని ఆర్గనైజ్ చేస్తున్నాం, చార్ధామ్. ఎస్, చూసిన. బాగుందక్క? చాలా బాగుంది. సఫారీ అంటే నేషనల్ అనుకుంటారా? కాదు, ఇంటర్నేషనల్. టెక్నికల్ గా అంతే ఇంట్రెస్ట్ ఉన్న దొరకడు కూడా చాలా అదృష్టము. సో అనిల్ ఇట్లా, వీళ్ళు ఇట్లా 2 కలిసినాయి. వీళ్ళ సక్సెస్ ని చూసి మనం ఇట్లా చప్పట్లు కొట్టడం ఒకటే బాగుంది. అందరికీ ఆల్ ద బెస్ట్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్పినా అని చెప్పండి. మిమ్మల్ని ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు, మీ వెనకాల ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సఫారీ టూర్స్ అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్. లెట్స్ గో. ఇది
మా గ్యాంగ్ ఇది, సఫారీ గ్యాంగ్ ఇది. ఓవరాల్గా ఒక 30 మంది దాకా ఉంటాము. సో 30 మంది మీకు ఏ సర్వీస్ కావాలన్నా చేయడానికి సిద్ధమా? సదా మీ సేవలో సఫారీ టూర్స్. థ్యాంక్ యూ.